ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. ఒక ఆడ ఒక మగ మీపై చెడు ప్రయోగాలు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏప్రిల్ 17-18వ తేదీన చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయంలో ఇలాంటి జాగ్రత్తలు ఉన్నట్లయితే వారి వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. అలాగే వారు ఎందుకు చేస్తున్నారు, మీపై అలాంటి కన్ను ఎందుకు వేశారు అనేవి పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. వారిద్దరూ ఎందుకు చెడు ప్రయోగం చేస్తున్నారో, దాని వెనుక ఉన్న పరమార్థం ఏమిటి అనేది పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా మా వీడియోను పూర్తిగా విన్నట్లయితేనే తెలుస్తుంది. ఈ వారాహి అమ్మవారి జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. ఫోన్లో చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోష, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఇటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కారం చూపబడును. స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలైనా 100% పరిష్కార మార్గం చూపబడును. కాబట్టి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. ఈ రాశివారు కుటుంబంలో సమయం గడపడానికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో వ్యూహాత్మక నిర్ణయాల్లో లాభాలను ఇస్తుంది. అయితే ఆడంబరాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. ప్రేమ వ్యవహారాలు, కుటుంబ సంబంధాలు బలంగా ఉంటాయి. సృజనాత్మకతకు, ప్రణాళికబద్ధమైన పనులకు కుటుంబంలో సమయం గడుపుతారు. ఇకపోతే ఆర్థికపరమైన విషయాలలో మెరుగైన ప్రణాళిక అవసరం. నమ్మకంతో ఇతరులకు డబ్బు ఇవ్వడం వల్ల నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కాస్త జాగ్రత్త తీసుకోండి. ఎవరికైనా డబ్బు ఇచ్చేటప్పుడు హామీ ఖచ్చితంగా చూసుకోండి. కుటుంబంలో ప్రేమ, శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. భాగస్వామితో సంబంధాలు మరింత బలంగా ఉంటాయి. ఇకపోతే మానసికంగా ప్రశాంతంగా లభిస్తుంది. కానీ బాధ్యతలను ఒత్తిడి కారణంగా అలసట అనేది వస్తుంది. ఈరోజు మీలోని నిశ్శబ్ద ఆత్మవిశ్వాసం, తెలివైన వ్యూహాలు పనిలో ఈ స్థానాన్ని ఇస్తాయి. ఆఫీస్లో మీ బాధ్యతలను సమర్థవంతంగా వ్యవహరిస్తారు. వ్యాపారులకు ఈ సమయం చాలా లాభంగా ఉంటుంది. కాబట్టి ఎలాంటి వ్యాపారం చేసినా వీరికి అనుకూలంగా ఉంటుంది. కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకునే వారు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా, అనుమానం లేకుండా వ్యాపారాన్ని మొదలు పెట్టండి, కొనసాగించండి. ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఎందుకంటే వీరికి గ్రహాలు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటున్నాయి. కాబట్టి ముఖ్యంగా అమావాస్య తిథి వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది. అమావాస్య రోజే 4 గ్రహాల కలయిక వల్ల ఈ రాశి వారికి జీవితంలో చాలా మార్పు అనేది వస్తుంది. ముఖ్యంగా వైవాహిక జీవితం చాలా ఆనందంగా ఉండే సమయం వస్తుంది. ఏ విషయంలోనైనా ఆచితూచి ఆలోచించి అడుగు వేయండి. లేదంటే మీకు వచ్చే లాభాలు నష్టంగా కలిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు ఈ రోజు నుండి ప్రయత్నించండి. ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఒక స్త్రీ మరియు ఒక పురుషులు, ఇది ఊహ కాదు, ఇది కల కాదు. వారు చాలా రోజుల నుండి మీపై కక్ష కట్టుకొని ఉన్నారు. ఎందుకంటే మీ ఎదుగుదల చూసి వారు ఓర్వలేకపోతున్నారు. కాబట్టి ఏదైనా మిమ్మల్ని నాశనం చేయడానికి, క్షుద్ర పూజలు లేదా ఏదైనా మిమ్మల్ని కించపరచడానికి, అవమానాలు చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో క్షుద్ర పూజలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎక్కడ ఉంటారో, వారి వ్యక్తిత్వం ఏమిటి, వారు ఏ విధంగా మీతో నడుచుకుంటున్నారు అనేది కూడా తెలుసుకుందాం. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదములు, పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు. ఈ రాశి వారికి ఇంతకాలంగా సూర్యబలం కాస్త తగ్గడం వలన వీరికి ఏది చేసినా కాస్త కలిసి రాకపోవడం లేదా ఆలస్యం అవ్వడం అనేది జరిగింది. కానీ ఇప్పుడు కొన్ని శుభగడియాలు అనేవి జరుగుతున్నాయి. అదేవిధంగా ఈ రాశి వారికి గ్రహాలు అన్ని విధాలుగా కొన్ని అనుకూలంగా ఉండడంతో వీరు ఏది చేసినా ముఖ్యంగా ఆర్థికంగా లాభాలు మాత్రం ఖచ్చితంగా వస్తాయి. కానీ కాస్త మాట పరంగా జాగ్రత్తగా ఉన్నట్లయితే వచ్చే ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి. ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది. ఎవరితోనైనా ఏదైనా మాట్లాడేటప్పుడు కాస్త
జాగ్రత్తగా మాట్లాడండి. లేదా మీరు ఎవ్వరికీ అడగకముందు సలహాలు మాత్రం అస్సలు ఇవ్వకండి. అది మీపైకే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి ఎవరు చాలా ఇబ్బంది పెట్టే వ్యక్తులు ఎవరు అనేది తెలుసుకుందాం. మీ చుట్టూ ఉంటూనే మీ బంధువులలో ఒక స్త్రీ మరియు ఒక పురుషుడు మీపై చాలా కన్ను వేశారు. ఎందుకంటే మీరు ఇంతకాలంగా చాలా బాధలో ఉన్నారు. అలాగే ఆ బాధ ఎవ్వరికి చెప్పకపోయినా మీరు చాలా ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉంటున్నారు అనేది వారు అనుకుంటున్నారు. కానీ మీరు ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నా కూడా మీ బాధ ఎవరికి చెప్పలేకపోయారు. కానీ అది వారికి తెలియదు. మీరు గతం కన్నా ఇప్పుడు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ చుట్టూ సానుకూల సమయం చేరడం వలన మీరు ఏది చేసినా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి అష్టమ స్థానంలో శనీశ్వరుడు ఉండడం వలన కాస్త ఇబ్బంది అనేది కలుగుతుంది. కానీ అది ఒక మాట తీరులో మాత్రమే ఇబ్బంది కలుగుతుంది. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. అవన్నీ చూసి ఆ స్త్రీ మరియు పురుషుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ అమావాస్య చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ అమావాస్య మరునాడు రోజున వీరికి శక్తివంతమైన పూజలు లేదా నెగిటివ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ 2 రోజులు కాస్త జాగ్రత్తగా ఉండండి. వారు ఏ విధంగా, వారి వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇద్దరు వ్యక్తులు మీ చుట్టూ ఉంటూనే మీతో ప్రేమగా మాట్లాడుతూ మీరు అడగకపోయినా సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటూ ఉన్నారు. ఈ లోతులు తెలుసుకొని ఇతరులకు చెప్పడానికి, బ్లేమ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీ అలవాట్లు కూడా ఇతరులకు మంచిగా కాకుండా చెడుగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఈ రాశి వారిని చూసి చాలామంది ఈర్ష్యపడే వ్యక్తులు ఉన్నారు. ఎందుకంటే వీరు కష్టం వచ్చినా సంతోషం వచ్చినా గంభీరంగా ఉంటారు. కన్నీళ్ళు అనేవి బయటకు కనిపించవు. కానీ ఇతరులు ఈ రాశి వారికి కష్టమే లేదు, ఎప్పుడు సంతోషంగా ఉంటారు అనే విధంగా ఉంటారు. మీ చుట్టూ ఉన్న వాళ్ళు, మీ బంధువులలో ఇద్దరు వ్యక్తులు మీపై చాలా కన్ను వేశారు. వారు సరంగా మీతో ఎక్కువగా మాట్లాడుతూ మిమ్మల్ని పొగుడుతూ మీలో ఉన్న ఆలోచన విధానం బయటికి తెప్పించేలా చేస్తున్నారు. కాస్త పొగడగానే మీరు మనసులో ఉన్న మాటలన్నీ బయట చెప్తారు. కాబట్టి వారు మిమ్మల్ని చాలా పొగుడుతూ మిమ్మల్ని పైకి ఎత్తేస్తూ పర్సనల్ విషయాలు కూడా బయటకి చెప్పేలా చేస్తున్నారు. కాబట్టి ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, మీతో ఈ విధంగా ఎలా ఉంటున్నారు, వారెవరు అనేది తెలుస్తుంది. వారి ద్వారా మీకు నష్టం మాత్రమే కలుగుతుంది, కానీ లాభాలు కలగవు. కాబట్టి వారితో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఒక్కసారి వారితో విడిపోకుండా ఉండి మీరు కాస్త దూరంగా ఉంటూ పర్సనల్ విషయాలు చెప్పకుండా ఉన్నట్లయితే వారే దూరం అవుతారు. ముఖ్యంగా క్షుద్ర పూజలలో చాలా జాగ్రత్త. ఎందుకంటే మిమ్మల్ని ఏ విధంగా నష్టం చేయాలని చూసినా కూడా మీరు నష్టపోకుండా ఉంటున్నారు అనని క్షుద్ర పూజలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దీనికి పరిహారం ప్రతిరోజు 5 రోజుల పాటు ఓం నమః శివాయ అని 108 సార్లు జపం చేసుకుంటూ ప్రతిరోజు 5 రోజుల పాటు శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకోండి. మీకు ఎలాంటి ఆటంకాలు జరగవు.